హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కుస్కా రైస్. ఈ కుస్కా రైస్ని ఇలా ప్లెయిన్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక అంగుళం వరకు అల్లాన్ని ముక్కని యాడ్ చేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసుకొని యాడ్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా తయారు చేసుకొని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేశాను. దాల్చిన చెక్క ముక్క, అలాగే అనాస పువ్వుని యాడ్ చేసుకోండి. జాపత్రి కొంచెం యాడ్ చేశానండి. ఒక 4 లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోండి. సోంపుని యాడ్ చేయడం వల్ల కుస్కా రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయ్యాయి కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కాస్త పుదీనాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేశానండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు తరిగిన తోటకూరని యాడ్ చేసుకోవాలి. తోటకూరని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి కుస్కా రైస్. తోటకూరని మిస్ చేయొద్దండి. తోటకూర కూడా కాస్త మగ్గిపోయింది కదండి. దీంట్లోకి 1/2 కప్ వరకు కర్డ్ని యాడ్ చేశాను. మూత పెట్టి కాసేపు ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 అవర్ నానబెట్టిన 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను. మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. సాల్ట్ని ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్కి విజిల్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఉడికిన వెంటనే మూతను తీసేయొద్దండి. 1/2 అవర్ అలా ఉంచుకుని తర్వాత మూతను తీసుకొని చూసుకున్నట్లయితే మన కుస్కా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసుకుంటే మన రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి. ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేద్దండి, అడుగు అనేది మాడిపోతుంది. 1 విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే ముద్ద కట్టేస్తుందండి రైస్. ఇంతేనండి, ఇలా ఈజీగా కుస్కా రైస్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సింప్లీ స్వీటీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.